ప్రసన్న నాలెడ్జ్ సెంటర్, ప్రసన్న జ్ఞాన కేంద్రం. రాజ్యాంగాన్ని చదువుదాం, బహుజనవాదం గెలిపిద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నో జూమ్ మీటింగ్లు చూశాను, కానీ ఏ సంఘమైనా కానీ ఒక 10-20 చేసి ఉండొచ్చు. కానీ 95వ జూమ్ మీటింగ్ చేసిన ఏకైక సంఘం భారతదేశంలో నేను బహుశా ఇది ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుకుంటా. నేను వెంకటేశ్వర్ గారికి చాలా ప్రభావితమైన. దాని తర్వాత ఆయన విషయాలు కనుక్కుంటే ఆయన ఇప్పటి వరకు దాదాపు 1 గంట సేపు ఆయన ఆ తపన ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ రథాన్ని ముందుకు తీసుకోవడానికి ఏదైతే తప్పిస్తుండో, గైడ్ లైన్స్ చెప్తుండో, ప్రమాణ స్వీకారం చెప్తుండో, ఎవ్రీథింగ్ ఆయన రిపీటెడ్ గా చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, ఆయనలో ఉన్న పోరాట పటిమ బహుశా చాలా తక్కువ మందిలో ఉంటది. ఈ రోజు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ ఎవరు కరెక్ట్ చెప్పారు వెంకటేశ్వర్లు గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. కొందరు మేధావులు మరి వారి అతి తెలివితోటి అజిటేట్ ని లాస్ట్ లో పెట్టి మధ్యలో ఆర్గనైజ్ అని పెడతారు. అది వెంకటేశ్వర్లు గారు ఎందుకంటే నిజమైన అంబేద్కర్ వాది కాబట్టి, ఒక బుద్ధ ఫిలాసఫీని పాటిస్తారు కాబట్టి ఆయన దాన్ని కరెక్ట్ చేయడము ఇది చాలా సంతోషకరం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా మంది మేధావులు కూడా, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడైతే స్పీచ్ లో ఉంటారో వాళ్ళు కూడా దాన్ని తప్పిదం చేస్తారు. బాబాసాహెబ్ రచించింది, బాబాసాహెబ్ ఇచ్చిన అడ్వైస్ కన్నా గొప్ప అడ్వైజ్ మన మేధస్సుకు లేదు. ఆయన ఇచ్చినది ఏదైతే ఉందో అదే పాటిస్తే మన జీవితం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తా, అందరూ భావిస్తారు. దాంట్లో మన ఒక సైనికుని లాగా మన డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా దీన్ని చేయడము నాకు చాలా సంతోషమైంది. అప్పటి నుండి వెంకటేశ్వర గారు ఒక డైరీ చూపెడుతున్నారు. ఆ డైరీ వాస్తవంగా నాకు ఎన్నో డైరీలు ఇస్తారు, కానీ బై పోస్ట్ వచ్చిన డైరీ, ఆ డైరీ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ డైరీ అని, న్యూ ఇయర్ డైరీ చూసినాము, కానీ ఫైనాన్షియల్ ఇయర్ డైరీ మొట్టమొదటిసారిగా ఇది నాకు వెంకటేశ్వర గారు బై పోస్ట్ పంపించారు. బై పోస్ట్ పంపించి దీంట్లో చూస్తే అద్భుతమైన ఫిలాసఫీ ఉన్నది. అందులో అద్భుతమైన ఫిలాసఫీ, కనీ విని ఎరగని ఫిలాసఫీ దాంట్లో చేర్చడము రియలీ వెంకటేశ్వరరావు గారికి సల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి విషయము క్షుణ్ణంగా దాంతో కేర్ తీసుకొని దాంట్లో ప్రతి ఒక్క అక్షరం కానివ్వండి, మన మహనీయుల ఫోటోలు పెట్టి మహనీయుల సందేశాలను కూడా అందులో కింద ప్రతి పేజు ఎక్కడ చూసినా సందేశం ఉంటది. ఇట్లా సందేశం కూడా ఆయన ప్రతి ఒక్క విషయం కేర్ తీసుకొని దాన్ని ఏమి పొందుపరిస్తే నా జనాలు, నా ఆదివాసులు, నా ట్రైబ్స్ చైతన్యం అవుతారు అని అంత కేర్ తీసుకొని అందులో పొందుపరిచిన డైరీ చూస్తేనే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆయన డైరీ పంపించిండు. డైరీ పంపించినది మామూలుగా నేను డైరీలో ఎత్తి పెట్టను, నాకు అలవాటు. ఎన్నో డైరీలు వస్తాయి. నేను డిపార్ట్మెంటే కస్టమ్స్ అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ లో చేశాను. దాదాపు ఎవ్రీ ఇయర్ నేను ఉద్యోగం వదిలేసినా కూడా దాదాపు 100లాది డైరీలు వస్తాయి. కానీ ఈ ఒక్క డైరీ మాత్రం నేను ఎత్తి పెట్టాను. ఎందుకంటే దీంట్లో మన చరిత్ర ఉంది, దీంట్లో మన భవిష్యత్తు ఉంది, దీంట్లో మన మార్గదర్శకం ఉంది, దీంట్లో నీతి ఉంది, దీంట్లో నిజాయితీ ఉంది, దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, మన బుద్ధుడు అన్ని ఫిలాసఫీ అందులో పొందుపరచడం. ఐ ఆమ్ రియల్లీ డిలైటెడ్. ఐ హౌలాటెడ్లీ కంగ్రాచులేట్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు. ఇకపోతే ఈ రోజు ఏదైతే పెట్టారో సబ్జెక్ట్, బహుజన కులాల సమ్మేళనం ఎలా నిర్వహించాలి, వీరి ఉమ్మడి లక్ష్యాల సాధన సాధ్యమేనా? ఈ సబ్జెక్ట్ లో పోయక ముందు నేను ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్, దేనికైతే డాక్టర్ ఉదిత్ రాజ్ గారు నేషనల్ చైర్మన్ ఉన్నారో, ఇంకా నేను తెలంగాణ ప్రెసిడెంట్ ఉన్నాను, దాని విషయము
కొంచెం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సాధ్యపరమేనా అంటున్నారు. అది ఒక క్వశ్చన్ వేశారు. ఆయనకు వేసుకోలేదు. ఆయనకు వేసుకుంటే ఆయన 100% చేస్తాడని ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేయగలుగుతా. వెంకటేశ్వర్ గారు ఏమంటున్నారు అంటే నేను ఆ సాధ్యం చేయగలుగుతా, మరి మీరు నాతో సైతం వస్తారా అని ఒక ప్రశ్న సమాజానికి వదిలారు. ఆ నుండి పుట్టిన సంఘము ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్. ఉదిత్ రాజ్ గారు అప్పుడు 5 OMలు ఆఫీస్ మెమోరాండమ్స్ అంటారు. మన దగ్గర స్టేట్ లో అయితే జీవో అంటారు. 5 జీవోలు మన ఎస్సీ ఎస్టీకి సంబంధించి స్పెషల్లీ ఎంప్లాయీస్ కు వ్యతిరేకంగా 5 జీవోలు పాస్ చేశారు అప్పుడు దేవేగౌడ గారు. అప్పుడు భారతదేశంలో ఆ బాధ్యత ఎన్నో సంఘాలున్నాయి. కాంశీరామ్ గారు కూడా ఉన్నారు, అప్పుడు మాయావతి గారు కూడా ఉన్నారు, రామ్విలాస్ పాస్వాన్ గారు కూడా ఉన్నారు, శరద్ పవార్ గారు కూడా ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు. అటువంటి అప్పుడు ఉద్యోగస్తులు అంటే స్వార్థపరులు అనేది ఒక బ్రాండ్ పడ్డది. అది వాస్తవమే, మనం నమ్మాలి. అయితే ఆ బ్రాండ్ ని తొలగించి ఆ బ్రాండ్ ను పక్కకు పెట్టి ఉదిత్ రాజ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉండి ఆయనకున్న క్యాడర్ ఏదైతే క్యాడర్ ఉందో అందరిని ఏకం చేసి, భారతదేశంలో ఉన్న అందరిని ఏకం చేసి ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అనే విప్లవాత్మకమైన సంస్థను ఏర్పాటు చేశారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ అంటే కొద్ది వరకు ఉంటది, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అంటే నేషనల్ వరకు ఉంటది. కానీ కన్ఫెడరేషన్ అంటే ఇవందరినీ కలుపుకొని, అందరినీ సోదర భావంతో కలుపుకొని, అందరినీ ఉద్యమ భావంతో కలుపుకొని, అందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శ విధానాన్ని కలుపుకొని ముందుకు సాగే ఆర్గనైజేషన్ భారతదేశంలో ఏకైక ఆర్గనైజేషన్. నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఉదిత్ రాజ్ గారు ఈ రోజు మనం చూస్తున్నాం, మీరు 1997 తర్వాత ఎన్ని ఉద్యమాలు చేశారు. వెంకటేశ్వర గారు చరిత్ర చదువుతారు, చరిత్ర ఆయనకు తెలుసు. కానీ 10 లక్షల మందికి రామ్ లీలా మైదాన్ లో ఒకవేళ 10 లక్షల మందికి ఏదైనా సంఘము, ఏదైనా ఎస్సీ ఎస్టీ సంఘము జమ చేసింది అంటే అది కేవలం ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ మాత్రమే. ఆ సభ ఏదైతే 10 లక్షల సభ ఉందో ఇండియన్ ఎక్స్ప్రెస్ తన పేపర్ లో ప్రకటించింది ఏంటిదంటే, భారతదేశ స్వతంత్రం తర్వాత 10 గొప్ప ర్యాలీలలో, 10 గొప్ప సమావేశాల్లో, 10 గొప్ప సభలలో ఏకైక సభ ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్. రామ్లీలా మైదాన్ లో 9 సభలు ఏవైతే జరిగినాయో స్వతంత్రం తర్వాత, ఆ 9 సభలు రాజకీయ సభలు. ఆ రాజకీయ సభలు ఏముంటాయి, ఎవరికో లారీలో కూర్చుండబెట్టి లేక ఎవరికో ట్రైన్లో కూర్చుండబెట్టి ట్రైన్లు బుక్ చేసి తెచ్చినాయి. కానీ ఈ సభ ఏదైతే ఉండేనో 1997 తర్వాత 2001 లో ఏదైతే సభ ఉండేనో ఆ సభ మేధావుల సభ, ది క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, ది క్రీమ్ ఆఫ్ బహుజన్ సొసైటీ, ది క్రీమ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సొసైటీ. అందరూ 99% ఉద్యోగస్తులు దాంట్లో పాల్గొన్నారు. క్లాస్ 1 నుండి క్లాస్ 4 వరకు 10 లక్షల మంది ఆ సభను హాజరుపరిచి అప్పుడు 3 రాజ్యాంగ సవరణలు అయినాయి. 3 రాజ్యాంగ సవరణలు అంటే నార్మల్ గా మీకు తెలుసు, తెలంగాణలో ఉన్నోళ్ళకి తెలుసు, ఆంధ్ర ఉన్నోళ్ళో మనకు తెలుసు. ఒక రాజ్యాంగ సవరణ చేస్తే ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ అయింది అంటే 60 ఏళ్ళ తెలంగాణ ఉద్యమము చేస్తే 60 ఏళ్ళు చేస్తే ఒక రాజ్యాంగ సవరణ అయింది. బాబాసాహెబ్ ఇచ్చింది ఆర్టికల్ 3. అయితే ఒక రాజ్యాంగ సవరణ చేసేందుకు 60 ఏళ్ళు అయింది. కానీ ఒక మేధావి, ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఎంప్లాయీస్ అందరు కలిసి 3 రాజ్యాంగ సవరణలు చేసినాం. అందులో అందరు ఎంప్లాయీస్ ఉన్నాం. ఇది కన్ఫెడరేషన్ విజయం కాదు, ఇది కేవలము ఉద్యోగస్తుల విజయము. భారతదేశంలో ప్రతి కార్నర్ లో ఉన్న ఉద్యోగస్తుల విజయం అది. 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 82nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన ఘనత మనము. భారతదేశంలో ఏ కుల సంఘం గాని, ఏ పొలిటికల్ పార్టీ గాని 3 రాజ్యాంగ సవరణలు చేసిన దాఖలాలు లేవు. కేవలం ఎస్సీ ఎస్టీలే చేయగలిగారు. ఇది గర్వంగా అది హెడెడ్ బై ఉదిత్ రాజ్ గారా, హెడెడ్ బై వెంకటేశ్వర గారు పక్కకు పెడితే మన జాతికి, మన ఎస్సీ ఎస్టీలకు ఒక ఘనత ఉంది. 3 రాజ్యాంగాల సవరణలలో ఏ పొలిటికల్ పార్టీ చేయలేకపోయింది. కానీ మనము ఎస్సీ ఎస్టీలను ఏకమై
ఆ రోజు 2001లో ఏకమైనందుకు, మళ్ళీ ఎంప్లాయీస్ ది క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఏకమైనందుకు 3 రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ 3 రాజ్యాంగ సవరణ ప్రతిఫలమే ఈ రోజు మనం దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాం. స్పెషల్లీ ఎంప్లాయీస్ అందరు ఎంజాయ్ చేస్తున్నది. దయచేసి మీరు 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 82nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దయచేసి చదవండి. దానికి మూల కారణము మనమే, ప్రతి ఒక్కరము. ఉదిత్ రాజు గారు ఒక కెప్టెన్, అందరం కెప్టెన్ కాలేము. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కెప్టెన్ ఉన్నారు, కానీ అందరు డాక్టర్ వెంకటేశ్వర కాలేరు. డాక్టర్ ఆంజనేయులు గారు కెప్టెన్ ఉన్నారు, అందరూ కెప్టెన్ కాలేరు. సో కెప్టెన్ ఆల్వేస్ ఒకరే ఉంటారు. మనము మన ఎంప్లాయీస్ కానీ లీడర్స్ కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఆయన ఏంటిది అనొద్దు. ఇప్పుడు చిత్తశుద్ధి ఇంత అద్భుతంగా ఆయన డైరీ ఉందంటే ఐఎమ్ ఫ్యాసినేటెడ్. ఆ డైరీ చూసి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ డైరీ బయటికి వస్తుంది మనం అర్థం చేసుకోవాలి. ఎంత శ్రమ చేస్తే ఆ డైరీ వస్తుంది, ఎంత శ్రమ చేస్తే ఒక్కొక్క అక్షరం వెనుక ఆయన శ్రమ ఉన్నది. అంటే పూర్తి టీము ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే శ్రమ చేసిందో అది పూర్తి అవుట్పుట్, ది అవుట్పుట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ ఈజ్ ద డైరీ. ఇంకో విషయము ఏంటిదంటే, నాకు యాక్చువల్లీ 9 o'clock పోవాలి. నేను రేపు పొద్దున ఢిల్లీ పోవాలి. ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ లో కేసు ఉంది. కానీ వెంకటేశ్వర గారి కొరకు నేను నా ఫ్యామిలీ ఫంక్షన్ నేను వదిలేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి అందరికీ తెలుసు, రోజుకు మనకు రిజర్వేషన్ పోతుంది. రిజర్వేషన్ ఈజ్ లైఫ్ లైన్ మనకు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన ఒక అద్భుతమైన వర్డ్ యూజ్ చేశారు. కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ అనే పదం యూజ్ చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పదమే ఇలా పూర్తిగా అర్థం చేసుకున్నారు వెంకటేశ్వర గారు. ఏమన్నారంటే రిజర్వేషన్ అనే పదం లేదు, రిప్రజెంటేషన్ ది ఎంటైర్ కమ్యూనిటీ. మీకు 7% ఉండండి, 7.5% ఉండండి, 6% ఉండండి, 15% ఉండనియండి. ఇదంతా దట్ ఈస్ బేసింగ్ ఆన్ యువర్ పాపులేషన్. ఎస్సీ పాపులేషన్ ఎంత సెన్సస్ లో చెప్పింది, ఎస్టీ పాపులేషన్ ఎంత సెన్సస్, దాని బేస్ లోనే మనకు రిజర్వేషన్ కోటా నిర్ణయింపబడ్డది. అది బాబాసాహెబే చెప్పింది, అది ఎవ్వరు చెప్పలే. రిప్రజెంటేషన్, ద బ్యూటిఫుల్ వర్డ్. ఆయన రిప్రజెంటేషన్ కు మెకానిజం ఎలా చేయాలి, దాని రిప్రజెంటేషన్ కు వర్కబుల్ ఎట్లా చేయాలంటే అప్పుడు ఒక యాక్ట్ తెచ్చారు. ఆ యాక్టే రిజర్వేషన్. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఏ కోణాల్లో మీకు రిజర్వేషన్ అనే వర్డ్ కలమడదు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది విజనరీ ఆఫ్ ది వరల్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆడ ఒకవేళ రిజర్వేషన్ అని రాస్తే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు మనం క్వశ్చన్ చేసే ధైర్యం ఉండకపోతుండే. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీ ఈజ్ ది క్రైటీరియా ఫర్ ఎస్సీస్. దయచేసి గుర్తుంచుకోండి లీడర్లందరూ. అన్టచబిలిటీ ఈజ్ ది క్రైటీరియా ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కు చాలా మందికి తెలియదు. వాట్ ఈస్ ది క్రైటీరియా ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్? ఇట్ ఈస్ హజార్డస్ కెలామిటీలో బతికేటోళ్ళకే ట్రైబల్ అంటారు. హజార్డస్ జీవితము చేస్తున్న వాళ్ళకే ట్రైబల్ రిజర్వేషన్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ముఖ్య ఉద్దేశం ఏముండే అంటే టు బ్రింగ్ దిస్ 2 classes టు మెయిన్ స్ట్రీమ్. ఒక మెయిన్ స్ట్రీమ్ కు తెచ్చి వీళ్ళకు చదువు సంధ్య అన్ని కల్పించాలి, విద్య, ఆరోగ్యము, ఉద్యోగము ఇవన్నీ కల్పించాలనే ఒక అద్భుతమైన కలగన్ని అందులో రిప్రజెంటేషన్ అని పెట్టిండు. వెంకటేశ్వర గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇట్ ఈస్ నాట్ రిజర్వేషన్, కైండ్లీ రిప్రజెంటేషన్. ఒకవేళ ఎంప్లాయీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తుండు ఎస్సీ అంటే ఈజ్ రిప్రజెంటేటింగ్ 15% ఆఫ్ ఎంటైర్ ఇండియా. ఏ కోన రిక్షా కొట్టేటైనా కూడా పోయి క్వశ్చన్ అడగవచ్చు, అరే యు ఆర్ మై రిప్రజెంటేటివ్, యు ఆర్ బీన్ ఎంప్లాయిడ్ యాజ్ మై రిప్రజెంటేటివ్. ఒక రిక్షా కొట్టేటైనా కూడా ప్రశ్నించే అంత అద్భుతమైన సిగరెట్ లో పెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ది వర్డ్ రిప్రజెంటేషన్ అని పెట్టి, ఆ రిప్రజెంటేషన్ రేపు ఎస్టీ ఉంటారు, నాకు ఏ ఓలేం చేయలే భయ్ ఎస్టీ, నేను బాగా ఉన్నా, నా కొడుకు రిజర్వేషన్ తీసుకోలే అంటారు కొందరు మూర్ఖులు. నీకు శ్వాస, నీకు యాక్సెస్ టు ఎడ్యుకేషన్,
యాక్సెస్ టు వాటర్, యాక్సెస్ టు సిటీ, యాక్సెస్ టు లగ్జరీ, యాక్సెస్ టు ఎంప్లాయ్మెంట్, యాక్సెస్ టు యూనివర్సల్ చేసేసాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రిప్రజెంటేషన్ వర్డ్ యూజ్ చేసి అంత అద్భుతమైన రాజ్యాంగం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. అయితే మిత్రులారా, నేను కన్క్లూడ్ చేస్తా, ఎంత అద్భుతమైన రాజ్యాంగం మీద మనం గౌరవంగా జీవిస్తున్నామో, ఆ రాజ్యాంగంను తూట్లు కొడుతందుకు ఆది నుండి ఉన్నది. ఆది నుండి నో గవర్నమెంట్ హాస్ ఫేవర్డ్ us. బాబాసాహెబ్ రాసిన తర్వాత ఏ గవర్నమెంట్ ఫేవర్ చేయలే. దట్ ఈస్ ట్రూ. 100% ఇంప్లిమెంట్ ఏ గవర్నమెంట్ చేయలే. అయితే ఇప్పుడు ఇంకా దరిద్రం ఏమైందంటే, ఇంకా మోసము, ఇంకా డేంజర్, ఇంకా మనకు లాస్ అయ్యే పెద్ద గ్రేట్ లాస్ అయ్యేది ఏముందంటే, రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఆర్ఎస్ఎస్ ట్రై చేస్తుంది. దిస్ ఈ తేట తెల్లమైపోయింది. దీంట్లో ఏమి నేను బీజేపీ ఉన్నాను, కాంగ్రెస్ ఉన్నాను, టీఆర్ఎస్ ఉన్నా, నువ్వు ఏది ఉన్నా కానీ, నువ్వు వైఎస్ జగన్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఒకటి తెలిసినది, మనం అందరం చదువుకున్న వాళ్ళం, మనకందరికి న్యూస్ ఉన్నది, మనకందరికి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, ఎనీ టైమ్ దే కెన్ చేంజ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మార్చినాక నీ ఎస్టీ అసోసియేషన్ ఉండదు, నీ ఎస్సీ అసోసియేషన్ ఉండదు. నేను ఎస్టీ అని చెప్తే షూట్ చేసే రోజులు కూడా రావచ్చు. నేను ఎస్సీ అని చెప్తే షూట్ చేసే రోజులు కూడా కావచ్చు. ఈ రోజు మనం అందరం కొద్దిగా బాబాసాహెబ్ అందించిన ఎడ్యుకేషన్ ఇస్ ది కీ టు ప్రోగ్రెస్ అన్నాడు. అదొకటే పట్టుకున్నాం. మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బంగారం లేదు, బంగ్లాలు లేవు. కానీ బాబాసాహెబ్ చెప్పిన జో డైరెక్షన్ ఉందో, ఎడ్యుకేషన్ ఇస్ ది కీ టు ప్రోగ్రెస్, అది పట్టుకొని మనం నడుస్తున్నాం. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అయినాం. ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ కూడా చేయగలుగుతున్నాం. ఈ రోజు స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఈ రోజు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అయ్యారు. ఈ రోజు సూట్ వేసుకుంటారు. ఈ రోజు మహేశ్వరరాజు కూడా ఒక ఆఫీసర్ అయ్యిండు. లేక ఈ ఆంజనేయులు గారి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. అంటే అది కేవలం రాజ్యాంగం తుఫేలే, రాజ్యాంగం ఇచ్చిన భిక్షనే అని మనం గుర్తుంచుకోవాలి. ఆ రాజ్యాంగమే రేపు డేంజర్ ఉన్నది. ఈ రోజు మనం ఒక పూట తక్కువ తింటున్నాం, మన పిల్లలకు చదువు చెప్తున్నాం. మనము ఒక పూట లగ్జరీ చేస్తున్నాం, మన పిల్లలకు చదువు చెప్తున్నాం. ఆ చదువు చెప్పిన పిల్లలు ఉత్తీర్ణులై రేపు ఇంజనీర్ అయినాక లేక డాక్టర్ అయినాక వానికి ఉద్యోగం లేకపోతే ఏం చేద్దాం? వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్? మనం మన కళ్ళ ముందుండి మన ముందుండి రిజర్వేషన్ పోతుంది, ఆ రిప్రజెంటేషన్ పోతుంది అంటే మనంత సిగ్గుచేటు ఎవరు ఉండరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతవరకే అన్నాడు, పెద్ద గ్రేట్ లైఫ్ షుడ్ బి గ్రేటర్ నాట్ లాంగ్. అంటే నీ 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 జీవితము గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండడం కాదు. 99 ఏళ్ళు బతికినా, నేను 100 ఏళ్ళు బతికినా కాదు, ఆ 10 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు, 50 ఏళ్ళు బతికినా, నువ్వు ఏమి నీ సమాజానికి సాధించి పెట్టినవు అది ఇంపార్టెంట్ అన్నాడు. కానీ నేను 99 కేక్ వస్తున్నా, నేను 50-60 ఏళ్ళ కేక్ వస్తున్నా, దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం మొత్తం 4 పిల్లలను త్యాగం చేసి, భార్యను త్యాగం చేసి, ఆయన ఆరోగ్యాన్ని త్యాగం చేసి, పూర్తిగా గాంధీ లాంటి వాడిని, జవహర్లాల్ నెహ్రూ వంటి సంపన్ను నుంచి నాలెడ్జ్ ఇస్ ది పవర్ అని చెప్పి పార్లమెంట్ లో ఆయన మాట్లాడితే ఉచ్చలు పోసుకుంటుండే. ఒకవైపు గాంధీ, బయట లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఎవరైతే ప్రపంచంలో సంపన్నులలో ఒక ఏకమైన నాలెడ్జ్ ఇస్ ది పవర్ అని మనకి ఇచ్చారు. ఇవాళ నాలెడ్జ్ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం కాన్స్టిట్యూషన్ పోయిందంటే దయచేసి గుర్తుంచుకోండి. మనం లీడర్ ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్తున్నారు, ఆ లక్ష్యాలు చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆయన చెప్పిన ప్రతిజ్ఞ చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, బహుజనులు అనే వర్డ్ యూజ్ చేసినాం. బహుజనులు అంటే కేవలం ఎస్టీలు గారు, ఎస్టీలలో కేవలం యానాది గారు, ఎస్సీలలో కేవలం మాలలు గారు, కేవలం మాదిగలు గారు. మనము 35 ట్రైబ్స్ ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణలో. 59 కులాలు షెడ్యూల్ కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఏకం చేసినప్పుడే కనీసం బహుజనులలో ఒక 50% మనం చేరుతాం. అందుకొరకే మేమేం చేసినాం, హైదరాబాద్ లో ఎప్పుడైతే నువ్వు ఈక్వాలిటీ అనే నినాదం ఆడుతావు, ఏమనంటే మాకు కూడా సమానత్వం అందరం చెప్తాం.
మన సమానత్వం కావాలని బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పిండు. హీ హాస్ డిజైన్ ది మెకానిజం ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఎట్లా ఫుల్ఫిల్ చేయాలంటే త్రూ రిజర్వేషన్ అన్నాడు. ఇవాళ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు, అది మనం చెప్పుకోలేకపోతున్నాం. మన మహిళలు చెప్పాలి, బ్రాహ్మణ మహిళకు చెప్పాలి, రెడ్డి మహిళకు చెప్పాలి, వెల్మ మహిళకు చెప్పాలి, కమ్మ మహిళకు చెప్పాలి, అందరు చెప్పాలి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు రిజర్వేషన్ ఇచ్చిండు, మా మహానుభావుడు మీ గురించి ఆలోచించిండు. మీ భర్త చనిపోతే గుండు కొట్టుకుంటుండే, మీ భర్త చనిపోతే తెల్ల బట్టలు ఇస్తుండే, మీరు ఆర్ట్ టైమ్స్ లో ఉంటే మీకు ఇంటి బయట పెడుతుండే, పోతుండే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ 33% ఇవాళ ఎంజాయ్ చేస్తున్నామంటే కేవలం ఎస్సీ ఎస్టీ మహిళలు ఎంజాయ్ చేస్తలేరు, అందరు ఎంజాయ్ చేస్తారు. ఆ ధైర్యం మన మహిళలు అది మనము దాంట్లో ఎలిమినేట్ చేయాలి, దాంట్లో ఇంపోజ్ చేయాలి మన మహిళల్లో. మనకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ అనగానే ఆఫీస్ లో పోయినప్పుడు కూడా వీళ్ళకు మహిళలకు చిన్న చూస్తారు. వీళ్ళు దర్జాగా చెప్పాలి. మా సోగల గారు ఉన్నారు, తెలంగాణ ప్రెసిడెంట్ గారు, వారు షీఈ్ ఎ ఫైటర్. ఆయన మనం దర్జాగా చెప్పాలి, మేడం మీకు రిజర్వేషన్ ఇచ్చింది మా బాబాసాహెబ్ అంబేద్కర్, నాట్ రాముడు ఇయ్యలే, జీసస్ ఇయ్యలే, అల్లా ఇయ్యలే. ఇట్ ఈస్ ఓన్లీ ది బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు రిజర్వేషన్ కల్పించిండు, మీకు ఎంపవర్మెంట్ ఇచ్చిండు, మీకు ఎమాన్సిపేషన్ ఆఫ్ లేబర్ ఇచ్చిండు. ఇవన్నీ బాబాసాహెబ్ ఇచ్చింది. ఇలా లేబర్ కూడా బాబాసాహెబ్ ఇచ్చింది, అన్ని బాబాసాహెబ్ ఇచ్చింది. కానీ పాట తినేది తండ్రిది, పాట పాడేది ఇంటి పక్కన ఉన్నట్టు మనం వివరిస్తాం. ఇలా ఒక్కరు కూడా ఇలా వెంకటేశ్వర్లు గారు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎంతమంది సహకరిస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేయరు, వాళ్ళు సహకరించరు. ఆయనకు ఎన్ని కష్టాలు అవుతున్నాయో ఫైనాన్షియల్ కానీ లేక మ్యాన్ పవర్ కానీ ఇవాళ 50 మంది చేరలేకపోతారు. 95వ జూమ్ మీటింగ్, ఆయన పడుతున్న తపన, ఆయన చేస్తున్న ఫోన్లు, ఆయన అన్ని ఐ కెన్ ఇమాజిన్, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ది సేమ్ థింగ్ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకు సహకరించాలి. మనకు ఎన్ని విభేదాలున్నా మనం పక్కకు పెడదాం. బహుజనులు అన్నప్పుడు నీ తోటి సమ్ముడు, ఆయనకు ఏకం చేద్దాం. ఎప్పుడైనా ఎజెండా వచ్చినప్పుడు మన ఎజెండా మీద జెండాలు పక్కకు పెట్టి ఎజెండా మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎజెండా ఈజ్ ఇంపార్టెంట్. రిజర్వేషన్ పోతుంది, కాన్స్టిట్యూషన్ పోతుంది. మనం ఎన్ని సంఘాలు పెట్టుకున్నా ఇవాళ 219లో ఈ సంఘము షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 219లో ఆవిర్భవించింది. 219లో కరోనా వచ్చినప్పటికీ ఇవాళ ఇంత అద్భుతమైన పని చేస్తుంది అంటే హ్యాట్స్. దిస్ ఈజ్ ఎ రోల్ మోడల్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పారు, సోగల గారు వచ్చారు. రూతో మన రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం చేశాం. ఇవన్నీ పూర్తిగా ప్రక్షాళన చేసి, పూర్తిగా అనలైజ్ చేసి, మనం వెనుకబాటుతనానికి ఏంటిది కారణం అని చూస్తే మన దగ్గర మనం ఒకరికి పోయి డిమాండ్ చేసే ముందు నాకు ఈక్వాలిటీ కావాలి, నాకు సమానత్వం కావాలి. వెంకటేశ్వర్ గారు ఆయన ఒక్కడు పోయి చెప్తుండు, మహేశ్వరరాజు పోయి ఎక్కడు చెప్తుండు, శంకర్ పోయి ఒక్కడు చెప్తుండు, జేబిరాజు ఒక్కడు చెప్తుండు, ఉదిత్ రాజు ఒక్కడు చెప్తుండు, తిరుమలవన్ ఒక్కడు చెప్తుండు. కానీ అందరం ఒక్కటైతే ఏమవుతుంది అనేది ఇవాళ సబ్జెక్ట్. బహుజన సమ్మేళనం. ఆ సమ్మేళనం కావడానికి అంకురార్పణ మొన్న మేము రవీంద్ర భారతిలో వేశాం. అది ముందు యాజ్ ఎ స్టార్ట్ బీసీలు మనకు అంత తొందరగా మన ఇప్పుడు రారు. ఎందుకంటే వాళ్ళకి చైతన్యం తక్కువ, వాళ్ళకి మోటివేషన్ తక్కువ. పంచాయతీలకు కూడా నేను క్వశ్చన్ చేసిన, నువ్వు ఎస్సీ ఎస్టీలకు కాదు, ఫస్ట్ బీసీలకు, యూ బిలాంగ్ టు బీసీ, యూ ఎన్లైటన్ బీసీస్ ఫస్ట్ అని చెప్పిన మూవని నేను పంచాయతీలకు కూడా చెప్పింది. అట్లనే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక మైనారిటీస్ ఎవరున్నా కానీ వాళ్ళకి ఇంకా చైతన్యం రాలేదు, వాళ్ళకి ఇంకా అవగాహన లేదు. కాబట్టి మనం చైతన్యం ఆల్వేస్ పోరాటం చేసింది ఎస్సీ ఎస్టీలే. భారతదేశ చరిత్రలో మీరు ఎక్కడైనా తీసుకోండి, కొమరం భీం తీసుకోండి, తీసుకోండి, భారతదేశంలో పోరాటం చేసింది ఎస్సీ ఎస్టీలే. ఇప్పుడు కూడా ఈ బాధ్యత మనం తీసుకుంటున్నామని అందరు తిరుమల వాళ్ళని కానివ్వండి, మరి ఉదిత్ రాజు గారు, గద్దర్ గారు, ది దే స్టాల్వార్ట్ గద్దర్ గారు అందరి ముందు ఒక శపథం చేసినాం.
యూనిటీ ఫర్ ఈక్వాలిటీ. ఫస్ట్ యూనిటీ ఉంటే ఈక్వాలిటీ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు హార్దిక్ పటేల్ 21 సంవత్సరం బాలుడు. హార్దిక్ పటేల్ ఒక భారతదేశంలో సంపన్నమైన కులము అంటే ఏది ఉన్నదంటే పటేల్. హార్దిక్ పటేల్ పటేల్ కులానికి సంబంధించింది. వాళ్ళ దగ్గర మినిమం కార్ ఉంటుంది, మినిమం బిల్డింగ్ ఉంటుంది, ఎంత గరీబోడు ఉన్నా కానీ. వాళ్ళు కూడా రిజర్వేషన్ కు పోరాటం చేసిండు. వాడు చిన్న బచ్చగాడు 21 సంవత్సరం పోడు లీడర్షిప్ యాక్సెప్ట్ చేసింది వాళ్ళ జాతి, వాళ్ళ కులం. 21 సంవత్సరం అండి, దయచేసి గుర్తుంచుకోండి. 21 సంవత్సరం బాలుని లీడర్షిప్ ఒకటే ఒక నిదానం, నాకు నా ఓసీలకు నేను రిజర్వేషన్ ఇప్పిస్తా అన్నాడు. వాని వెనుక మర్సిడీస్ బెంజ్ పెట్టుకొని పెద్ద పెద్ద కార్లు పెట్టుకొని వాని వెనుక ఒక బాలుని వెనుక వాళ్ళు నిలబడ్డారు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ. నా పోరడు ఈడు చిన్న ఏజ్ లేక ఈయనకి తెలివి లేదు, ఈడు 10th ఫెయిల్ అనలేవాళ్ళు. నా జాతి కొరకు పోరాడేటోడు ఒకడు పుట్టిండు, వాడు ముందుకు సాగిండు, నేను కరోడ్పతి అయినా లక్పతి అయినా నేను ఆయన వెనుక ఉంటా అని వాళ్ళు జెండాలు పట్టుకొని, మర్సిడీస్ కార్లు ఉన్నోళ్ళు కూడా జెండాలు పట్టుకొని హార్దిక్ పటేల్ ఏమంటున్నారు నడిచింది. వాళ్ళు సాధించారు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. అట్లనే మీరు అన్నా హజారేది కూడా చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన 80-90 ఏళ్ళ మనిషి, ఆయన వెనుక ఆయన జాతి నిలబడ్డది. ఒకవైపు యంగ్ కుర్రోడు, ఒకవైపు ది ఓల్డెస్ట్ పర్సన్. ఆయన జంతర్ మంతర్ లో అక్కడ నిలబడితే పూర్తి సమాజం ఆయన వెంబడి ఉన్నది. ఇలా వెంకటేశ్వరరావు వెంబడి కానీ, మహేశ్వరరాజు వెంబడి కానీ మనం ఎందుకు ఉండకూడదు? క్వశ్చన్లు ఎందుకు వేద్దాం? త్యాగం చేసి ముందుకు పోతుండు. ఈ క్వశ్చన్స్ వద్దు, క్యాప్టెన్ ఒకడే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా నేను, ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక ప్రాబ్లం ఏముంటదంటే, మహేశ్వరరాజు కన్నా మంచిగా నేను చేయగలుగుతా, ఆయన ప్రెసిడెంట్ చేయలే, ఇదే క్వశ్చన్. చేయలేడో క్వశ్చన్ ఇస్తాడు. చేసేటోడు పని చేసి చూపెట్టి వాడు అధిగమిస్తాడు. పీపుల్ విల్ యాక్సెప్ట్ హిమ్. మనం కూడా బహుజనులు ఏదైతే తీసుకున్నారో అది చాలా మంచి ప్రోగ్రాము. దానికి తెలంగాణ నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంకటేశ్వర్లు గారికి, అందరికి, యూనిటీ ఫర్ ఈక్వాలిటీ ఒక నినాదం స్టార్ట్ అయింది. దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని ముందుకు తీసుకుపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు పెట్టండి. మీకు తిరుమలన్కు పిలిపించే బాధ్యత నాది, ఉదిత్ రాజ్కు పిలిపించే బాధ్యత నాది. ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేశారు మరీ సభలో ఏంటంటే, మహేష్ రాజ్ గారు, దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ స్లోగన్ యూ హావ్ గివెన్, దిస్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇది అవసరం మనకు. ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? మనం ఐకమత్యం ఉంటే ఈక్వాలిటీ వస్తుంది. నువ్వు ఐకమత్యమే లేడు, ఈక్వాలిటీ గురించి డిమాండ్ చేసే అర్హత ఉందా అని నా స్పీచ్ లో చెప్పిన. తిరుమలని ఉదిత్ రాజు, దిస్ షుడ్ బి ది టాక్ ఆఫ్ ది టౌన్. టాక్ ఆఫ్ ది టౌన్ అంటే ప్రతి నోట యూనిటీ ఫర్ ఈక్వాలిటీ, యూనిటీ ఫర్ ఈక్వాలిటీ. అది ఏ సంస్థ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో మీరు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నా. మీరు చర్చించండి. మనకు బహుజన ఈజ్ ఎ బ్రాడర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఎస్సీ ఎస్టీని ఐక్యం చేసి దాని తర్వాత మనము బహుజన పోదాం, దాని తర్వాత ఏదైనా పోదాం. కానీ ఫస్ట్ బేసిక్ మన ఇల్లు సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ ఎస్టీలను కలుద్దాం. మనకు రాబోయే గడ్డు కాలానికి ప్రిపేర్డ్ అయి ఉండాలి మనం. ఇలా తెలంగాణలో ఒక జీవో ఇచ్చాడు, ఏ సంఘం రాలేదు. మళ్ళీ కన్ఫెడరేషన్ హెస్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ దట్. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నాయి, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నాయి, మాల సంఘం ఉంది, మాదిగ సంఘం ఉంది, ఎరుకల సంఘం ఉంది, ఇంకా డకల సంఘం ఉంది. కానీ ఎవరు ముందుకు రాలే, ధైర్యం చేయలే. ఎందుకంటే బాబాసాహెబ్ అర్థం చేసుకున్నోడే ఆ ధైర్యం చేయగలుగుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు నినాదాన్ని ముందుకు తీసుకుపోతాడే ఆ స్ట్రగుల్ చేయగలుగుతాడు. ఇంతకుముందు మన డాక్టర్ వెంకటేశ్వర గారు చెప్పారు అద్భుతంగా, ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. కానీ దానికన్నా ఒక అద్భుతమైన అడ్వైజ్ కూడా ఇచ్చారు ఆయన. ఆ అడ్వైజ్ ఇచ్చి ఐ విల్ లీవ్, నాకు పన్నది మళ్ళీ డాక్టర్ వెంకటేశ్వర్లు ఐఎమ్ హియర్. ఏంటిదంటే ఆ అద్భుతమైన సందేశం ఏంటిదంటే, స్ట్రగుల్ మోర్, స్ట్రగుల్ మోర్ అండ్ మోర్, స్ట్రగుల్ మోర్ అండ్ మోర్, సాక్రిఫైస్ మోర్ అండ్ మోర్. అంటే ఉద్యమించు, ఇంకా ఉద్యమించు, ఇంకా ఉద్యమించు. నువ్వు త్యాగం చేయి, ఇంకా త్యాగం చేయి, ఇంకా త్యాగం చేయి. ఈ రెండు
ఈ అడ్వైజ్ మనం చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ కి మన త్యాగ ఫలము, మన పోరాట ఫలము మన జనరేషన్ కు, నెక్స్ట్ జనరేషన్ కు అందించగలుగుతాం. మన పిల్లలు కూడా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, అక్కడ పివి సునీల్ గారు కానివ్వండి, లేక ఆకునూరు మురళి గారు కానివ్వండి, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు న్యూ జనరేషన్ గద్దర్ గారు వాళ్ళు చేసిరు, కాకిమాధరావు గారు చేసిరు, ఏ ఆంజనేయులు గారు చేసిరు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ లో ఇంకా వస్తున్నారు. మనం అందరం కలిసి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తుని మన చేతులారా కాపాడుకొని వాళ్ళకు సేఫ్ గా అండ్ హ్యాపీగా ఇయ్యాలి. రేపు వాళ్ళు ఉద్యమించకుండా ఉండాలి అంటే మనం అందరం ఈ రోజు త్యాగం చేయాలి. ఈ విషయం చెప్తూ నాకు ఈ అవకాశం, గొప్ప అవకాశం, ఇంత అద్భుతమైన ఆర్గనైజేషన్ నాకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నేను మన వెంకటేశ్వర్లు గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ, జై భీమ్, థ్యాంక్ యూ.